రోజంతా ఎంత పని చేసి అలసిపోయినా అమ్మే. ఎందుకంటే అది నాకు పెళ్ళయ్యాక కాదు, నా పిల్లలు పుట్టాకే తెలిసింది. నేను మా అమ్మని ఎప్పుడు రామ్మా కూర్చో టీవీ చూద్దాం, రామ్మా ఈ సినిమా చూద్దాం అంటే సరే అని పెట్టమంటది. సినిమా అంతా అయిపోయే వరకు మా అమ్మ రాదు. లాస్ట్ ఎండింగ్‌లో అక్కడక్కడ వచ్చి చిన్న చిన్న క్లిప్స్ చూసి వెళ్ళిపోతదనమాట. సో, అది నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈవినింగ్ అయింది. మా పిల్లలకి నేను మార్నింగ్ అంతా పని చేసి ఫుల్ అయితే అలసిపోయాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి అని ఆలోచించి వంట అయిపోయిన తర్వాత చూసారు కదా, ఆ టైంకి నేనైతే అలా రాగులు తీసుకొని నానబెట్టేసాను. సో ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుస్తూ ఉంటుంది, చూసేసేయండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే స్వీట్ ఎక్కువ వేసుకోండి. నేనైతే పిల్లలకి పెడతాను కాబట్టి మీడియంలో వేస్తాను. మీరు పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. సో ఇలా హెల్తీగా మనం కూడా తినడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పిల్లలు ఏంటంటే కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. నేను ఇప్పుడు మా ఇంట్లో రాగి పిండి అయితే స్టోర్ ఉంటుంది, మా ఇంట్లో ఇప్పుడు ఉంటుంది. నేను రాగి జావ తాగుతాను. సో అది మీరు డైలీ నా వీడియోని ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. కానీ మా పిల్లలు వాళ్ళలో ఒక్కరు మాత్రం రాగులంటే తీసుకోరు. రాగి జావ ఒకరు తాగుతారు కానీ ఒకరు తాగరు. సో వాళ్ళ కోసం ఇలా హెల్తీగా ఉండడానికి నేనైతే రాగి పాలతో అండ్ ఇంకొంచెం టేస్ట్ రావడానికి కొబ్బరి పాలు కూడా తీసి, పచ్చి కొబ్బరి పాలు అవి కూడా యాడ్ చేశాను. సో ఇలా చేయటం వల్ల నాకు కష్టమని మాత్రం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు తినేది కొంచెమైనా సరే హెల్తీగా నేను పెట్టగలిగాను. నాకు ఒక హ్యాపీనెస్ అంటే అనిపిస్తుంది. నాకే కాదు, ప్రతి తల్లికి అలాగే అనిపిస్తుంది. సో నేనేంటంటే అందుకే ఈవినింగ్ స్నాక్స్ కోసం మార్నింగ్ నేను కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదే థింక్ చేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇవ్వాలి, వాళ్ళు తినాలి ఖచ్చితంగా, వాళ్ళకి నచ్చేలాగా ఏమి ఇవ్వాలని ట్రై చేస్తుంటాను అనమాట. అందులో నేను మా పెద్ద బాబు పుట్టిన తర్వాత ఒకసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేశాను ఇది. కానీ మా చిన్నదానికి చాలా ఇష్టం. నేను ఇక్కడికి వచ్చాక అసలు నాకు పనిలో పడి చేయటమే అవ్వలేదు. సో అందుకని ఇలా ఒకసారి ట్రై చేద్దాం, తింటుందో లేదా అని అనుకున్నాను. కానీ తను తిన్నాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల ఏంటి అని అనుకోవచ్చు. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు. నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే, మీ పిల్లలకి బిస్కెట్స్ పెట్టవా, మీ పిల్లలకి చిప్స్ ఇవ్వవా, మీ పిల్లలకి కూల్ డ్రింక్స్ ఇవ్వవా, మీ పిల్లలకి బయట ఫుడ్ ఎందుకు పెట్టవు, ఏంటైపోద్ది, మా పిల్లలు తింటున్నారు కదా, మా పిల్లలు బాగానే ఉన్నారు కదా. మీ పిల్లలు తింటున్నారు, మీ పిల్లలు బాగానే ఉన్నారు అని కాదు, మీ పిల్లలకి మీరు పెట్టేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆ ప్యాకెట్ వెనకాల రాసిన ఇంగ్రీడియంట్స్ కోసం రాస్తారు కదా, అవి చదవండి ఒకసారి. అవి చదవండి, వాటిలో మీకు ఏవైనా కొన్ని అర్థమైతే నాకు చెప్పండి. అవేంటో, ఆ కెమికల్ నేమ్స్ ఏమిటో వాటిని నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఈ ఫుడ్ చేస్తున్నాను కదా, ఇందులో యాడ్ చేసినవి ఏమేంటో నేను టక్కమని చెప్పగలను. అవి మనకు తెలిసినవే, నేను యాడ్ చేసినవి. అందుకనే నేను నా చేతులతో తయారు చేసుకుని నా పిల్లలకి పెట్టుకుంటాను. నువ్వు నీ పిల్లలకి బిస్కెట్స్ ఎందుకు పెట్టావు, నీ పిల్లలకి చిప్స్ ఎందుకు ఇవ్వవు, నీ పిల్లలకి కూల్ డ్రింక్స్ ఏవి ఇవ్వంటే, సిన్స్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ నన్ను బయట ఫుడ్ తినొద్దు, కూల్ డ్రింక్స్ అవి తాగొద్దు అంటే ఆపేసి ఇప్పటికీ మా పెద్ద బాబు పుట్టి రేపు జూలై వస్తే 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి నేను కన్సీవ్ అయిన కానించి నేను ఇప్పటికొచ్చి కూల్ డ్రింక్ అనేది ముట్టుకోలే. బయట కూల్ డ్రింక్ ముట్టుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా మజ్జిగ తాగుతా, నిమ్మకాయ నీళ్ళు తాగుతా. ఇంకే వాళ్ళు ఇవ్వకపోతే మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఆ మంచినీళ్ళు తాగుతా తప్ప కూల్ డ్రింక్ ముట్టుకోలేదు. ఎందుకంటే అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకి వాళ్ళే బ్యాక్ సైడే రాశారు. ఇప్పుడు పర్టికులర్గా చాలామంది యూట్యూబర్స్, డాక్టర్స్ చెప్తుంది ఏంటి, కెమికల్స్ ఉంటాయా ఇవ్వకండి అని. నెక్స్ట్ డాక్టర్ బయట ఫుడ్ ఎందుకు తినొద్దని చెప్పారు. ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పుకోండి. మా పాపని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని మా అమ్మ చాలా అడిగింది. ఏమని, మా అమ్మ ఇలా పెట్టద్దంటుందండి, ఇలా చేద్దంటుందండి, ఇవి ఇవ్వద్దంటుందండి అంటే ఆ డాక్టర్ ఏమన్నారు, ఏవైనా ఇంట్లో చేసి పెట్టమ్మా అని అన్నారు. ఎందుకు, మన కోసమే, మన హెల్త్ కోసమే కదా. ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కేక్లకు చాలా బాగా అవుతుంది, ఇలా కూడా తీసుకోవచ్చు. నేను నా పిల్లలకి వీలైనంత వరకు నాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్తోనే చేసి పెడతాను. అది చాలా మంచిది. చాలామంది అనుకుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా పిల్లలు వెనకాలే ఫాలో అవుతుంటే, ఎందుకు ఫాలో అవుతుంది, మేము కూల్ డ్రింక్ ఇచ్చినా ఎందుకు వద్దని చెప్పి దాచేస్తుంది, మేము బిస్కెట్స్ ఇచ్చినా వద్దు ఎందుకు పిల్లలు చూడకుండా దాచేస్తుంది అని అనుకుంటారు. కానీ నేను వాళ్ళకి దాయట్లే, వాళ్ళని రక్షించుకుంటున్నాను నేను. ఎందుకంటే వాటిలో చాలా రకాల కెమికల్స్ ఉంటాయని చాలామంది చెప్తున్నారు.
చాలా అరుస్తున్నారు వాళ్ళు. "ఒరేయ్ నాయనా అవి పెట్టకండ్రా వాళ్ళ హెల్త్ పాడైపోతది. కాపాడుకోండిరా మీ పిల్లల్ని" అని చెప్పి మొత్తుకుంటున్నారు వాళ్ళు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మొత్తుకుంటున్నారు. ఒక్క విషయం చెప్పండి, మన చిన్నప్పుడు అవన్నీ ఉన్నాయా? ఒక్క చిప్స్ ప్యాకెట్ ఉందా మన చిన్నప్పుడు? లేదు. కూల్ డ్రింక్ అంటే ఉండేవేమో కానీ ఇన్ని రకాలు లేవు. కొన్ని రకాలే ఉండేవి. అవి కూడా చాలా బాగుండేవి. నాకు తెలిసి మ్యాక్సిమం మా నాన్న నాకెప్పుడు పట్టేది చెరుకు రసం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిమ్మ సోడా. నిమ్మ సోడానే తాగిచ్చేవారు నాకు మ్యాక్సిమం. నాకు చాలా నచ్చేది. నేను అవే తాగేదాన్ని. ఇంకా ఏమైనా కొనుక్కోమా అంటే కొనుక్కునేవాళ్ళం మేము కూడా. పప్పుండలు, నువ్వుండలు, నెక్స్ట్ ఈ బటర్‌తో చేసిన బిస్కెట్స్ ఇవి కొనుక్కుండేవాళ్ళమే. అంతే తప్ప ఇన్ని రోజులు నిలవయ్యేవైతే మేమేమి కొనుక్కునేవాళ్ళమే కాదు. సో, అందుకే పిల్లలకి హెల్తీగా పెట్టాలనే నేను వాళ్ళని రక్షించుకుంటున్నాను. అంతే తప్ప ఎవరి మీద ఎటువంటి దాంతో కాదు. ఇవన్నీ కెమికల్ ఏసి ఉంచుతారు కాబట్టి అన్ని రోజులు స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ఇంట్లో చేశాను. ఇందులో మహా అయితే ఏమేసాను? 4 రకాలేసాను. వాటి పేర్లు చెప్పమనండి టక టక నేను చెప్తాను. ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో చేసేసేయండి.